సీజన్ మార్పు మనుషులకే కాదు, ఇటు మొక్కలకు అటు పశుపక్షాదులకు కూడా కష్టకాలంగా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అపార నష్టం చవిచూడాల్సి వస్తుంది. వానాకాలం ఆరంభమవుతున్న తరుణంలో పశువుల పెంపకం చేపట్టే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో పశువులు పలు రకాల వ్యాధుల బారిన పడటం పరిపాటి. వీటి నుంచి పశువులను కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, వర్షాకాలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో కడప జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశువైద్యాధికారి డాక్టర్ జి రాంబాబుతో మా ఈటీవీ ప్రతినిధి మురళి ముఖాముఖిలో చూద్దాం. వర్షాకాలం ఆరంభమవుతున్న తరుణంలో పశుసంవర్ధక శాఖ పశువులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సీజన్లో పశువులకు సంక్రమించే వ్యాధులు కావచ్చు, దానా కావచ్చు, వాటికి సంబంధించి ఈ శాఖ తరపున ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఆ పశువులకు సంబంధించి వచ్చేటువంటి వ్యాధులు, ఆ నివారణ చర్యలు ఏమిటి అనే దానిపైన మనతో మాట్లాడడానికి కడప పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డాక్టర్ రాంబాబు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వర్షాకాలంలో ప్రధానంగా పశువులు ఎదుర్కొనేటువంటి వ్యాధులు, పశువులకు సంక్రమించేటువంటి వ్యాధులు ఏంటి, అసలు ఆ వ్యాధులకు నివారణ చర్యలు ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు రాబోయే వర్షాకాలము గురించి మనము పశువులకు ముందుగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాల దిగుబడి పరంగా కానీ మనము ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాము. సో ముఖ్యంగా వర్షాకాలం అంటానే మనకు వర్షాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉన్నప్పుడు మనకు ఈ నీటి కుంటలు ఏర్పడడం కానీ, గడ్డి పొలాలు అన్నీ మునిగిపోవడం కానీ, ఈ నీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంతేకాకుండా వర్షాకాలం వచ్చినప్పుడు బయట టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. సో ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే తగ్గిపోతాయో అట్లాగానే పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనకి పశువు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందో దానికి సంబంధించినటువంటి జీవక్రియ వ్యాధులు, పశువు లోపన వ్యాధులు ఇట్లాంటివి అనేవి మనం ముఖ్యంగా గమనించుకోవచ్చు. షెడ్డు విషయంలో తీసుకుందామండి. ఇప్పుడు మనకుండే పశువులకు పాకలు ఇట్లాంటివి మనము ఏర్పాటు చేసుకుని ఉంటాము. దాంతోపాటు అదనంగా మనం వచ్చేసి ఈ ఈదురుగాలులు, ముఖ్యంగా ఈ పశువులకు ఈ వర్షాకాలంలో ఈదురుగాలులు రాకుండా మనము కొద్దిగా పరదాలలాగా ఆ గోనె పట్టలతో కానీ మనం వేసుకున్నట్లయితే చాలా మంచిది. అంతేకాకుండా వాటికి కూడా మనలాగే చలి పెడుతుందండి. వాటికి కూడా చలి పెట్టకుండా ఇవి మనము ఆ గోనె పట్టలతో వాటికి పైన కప్పడము నైట్ రాత్రిపూట అనమాట. ఈ విధంగా చేయడం వల్ల పశువు యొక్క శరీర ఉష్ణోగ్రతను మనం బాగా మెయింటైన్ చేసుకోవచ్చును. ఒకవేళ మనం ఈ చల్లగాలుల్లోనే మనం ఎంతసేపు పశువులను ఆరు బయట కట్టేయడం ఇట్లాంటివి మనం చేసినామంటే మనకు కాల్షియం అనేది లోపం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు పాల జ్వరం అనేది ముఖ్యంగా వస్తుంది. ఈ పాల జ్వరం అంటే పాల వల్ల వచ్చే జ్వరం కాదండి, పాలలో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది. సో ఈ కాల్షియం లోపం వల్ల వచ్చేసి మనము ఈ పాల జ్వరం అనేది వస్తుంది. దానికి మనం ఏంటంటే ముఖ్యంగా కాల్షియం టానిక్స్ అనేవి మనం బాగా వాడుకోవాలి. ఈ కాల్షియం టానిక్స్ వాడుకునేది కొంతమంది స్తోమత బట్టి కొనుక్కుంటూ ఉంటారు. లేదంటే మనం మునగాకు గిన మనం బాగా యూజ్ చేసినట్లయితే కూడా మనకి కాల్షియం లోపం అనేది బాగా తగ్గించుకోవచ్చును. అంటే దీంతో కూడా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా పశువులకి గొంతువాపు వ్యాధి అనేది ఎక్కువగా సంభవిస్తుంటుంది. మన జిల్లాలో అది ఎక్కువగా ఉంటుంది. ఈ గొంతువాపు వ్యాధి నివారణ కోసం మీ శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తొలకరి చినుకులు పడినాయో మనకు ఫస్ట్ వచ్చే వ్యాధి అంటే గొంతువాపు వ్యాధి అండి. ఎందుకంటే ఈ గొంతువాపు వ్యాధి అనేది మనకు మామూలుగానే ఆ క్రిములు అనేవి పశువు శరీరంలో ఉంటుంది. ఈ వాతావరణ ప్రభావం వలన ఏంటంటే అవి బాగా బయటకు వచ్చి ఈ వ్యాధి అనేది కలుగుతుంది. గొంతువాపు వ్యాధి అంటే పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే గొంతు కింద నీరు దిగుతుందండి. ముఖ్యంగా గొంతు కింద నుంచి నీరు దిగిన తర్వాత గురక శబ్దం అనేది వస్తుంది. అంటే పశువు నుంచి ఈ శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం లాగా వస్తుంది. ఇది తీవ్రమైతే చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. దీనికి సంబంధించి ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ తరపున గొంతు వ్యాధి నిరోధక టీకాలు ప్రతి ఒక్క హాస్పిటల్కు ఆల్రెడీ సప్లై చేయడం జరిగిందండి. వాటి ద్వారా ముందుగా మనం వేసుకున్నట్లయితే అంటే మనం ఇప్పుడు ఈరోజు వ్యాక్సినేషన్ వేసినాం అనుకోండి, 20 రోజుల వరకు అది పనిచేయదండి. 20 రోజుల తర్వాతనే పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఇప్పుడు వేసుకున్నట్లయితే మనం వర్షాకాలం వచ్చే లోపల మనము ఈ వ్యాధి నిరోధక శక్తి దానికి ఇవ్వచ్చు అన్నమాట. సో కాబట్టి మనము రైతు సోదరులందరూ తప్పనిసరిగా గొంతు వ్యాధి నిరోధక టీకాలు వేయవలసిందిగా కోరుతున్నాను.
అంటే మా జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫారంలో ఉండే పశువులు ఉంటాయి, బయట తిరిగే పశువులు ఉంటాయి. అంటే ఈ రెండిటికి మీ శాఖ తరపున ఏం సూచనలు సలహాలు ఇస్తారు, అంటే ఈ వ్యాధులు బారిన పడకుండా? సార్ మనకు ఫారంలో మరియు ఎక్కువ డైరీ ఫార్మ్స్ ఇప్పుడు అంటే ఇంకా మనకు బీడు భూములు అవి తక్కువ అయిపోయినాయి కాబట్టి చాలా మేరకు ఇప్పుడు పాడి పరిశ్రమ ఔత్సాహిక యువకులు అందరూ డైరీ ఫార్మ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా పెడుతున్నారు. లోపల పెంచే వాటికి తప్పనిసరిగా మీరు వచ్చేసి గడ్డి విషయంలో, మేత విషయంలో ఇప్పుడు వరకు మీకు మేత కొరత అనేది ఉంటుంది. సో ఒక్కసారిగా ఎక్కువ పచ్చి మేత అనేది పెట్టకుండా ఉండడం అనేది మనం తప్పనిసరిగా చూసుకోవాలా. మరియు కాల్షియం టానిక్స్ అనేవి అదనంగా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫారంలో తీసుకునే పశువులకి ఏంటంటే నీటి సరఫరా మంచి నీటి సరఫరా అనేది ఉంటుంది. కానీ మనం బయట తిరిగే పశువులు ఏంటంటే నీటి కుంటలందు మురికి నీళ్ళతో నిండిపోయి ఉంటాయి. ఇవి ఈ నీళ్లు తాగడం వల్ల ఏంటంటే మనకు పొట్ట జలగ వ్యాధి అనేది ముఖ్యంగా వస్తుంది. ఈ జలగ వ్యాధి వల్ల ఏంటంటే బాగా విరేచనాలు, అంటే షూటింగ్ డయేరియా అంటాం మేమైతే మామూలుగా. ఇది ఎంత విపరీతమైన స్మెల్ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏంటంటే అది వచ్చిన వెంటనే పేడ పరీక్ష చేయించుకొని తగిన మందులు అనేది దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించి వాడుకోవాలి. ఉమ్మడి కడప జిల్లాలో తీసుకుంటే ఎక్కువగా రైతాంగం అంతా కూడా పాడిపైనే ఆధారపడి ఉంటాయి. దాదాపు 50% పైగానే రైతులు ఒక్కో ఇంట్లో 10 నుంచి 20 పశువులు కూడా పాల ఉత్పత్తి కోసం పెంచుకుంటున్నారు. అంటే ఆ పాల దిగుబడి పెంచుకోవడానికి మీరు మీ శాఖ తరపున ఎలాంటి సూచనలు ఇస్తారు రైతులకు? ఇప్పుడు మనము వచ్చేసి ఈ పాల దిగుబడి అనేది అల్టిమేట్గా మనకుండే ఆయుధం అండి రైతులకు వచ్చేసి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనము దానా అనేది జాగ్రత్త తీసుకోవాలా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దానా ఎక్కువగా నిల్వ చేస్తారో ఈ తడి మూలంగా మనకేంటంటే ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని అఫ్లోటాక్సిన్స్ అంటారు. ఈ అఫ్లోటాక్సిన్స్ అనేవి ఎక్కువగా దానాలో బూజు పట్టిన దానా మీరు పెట్టడం వలన విష ప్రభావం అవి కూడా పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎండ పొద్దున పగలు పూట కొద్దిసేపు ఆ దానాను ఆరబెట్టడం కానీ బాగా గమనించుకొని అసలు దానాలో ఏమైనా నల్లగా రావడము లేదంటే బూజులాగా తెల్లగా ఫంగస్ పట్టిందా అనేది మనం జాగ్రత్త తీసుకోవాలండి. అంతేకాకుండా పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా వచ్చేసి మనం మామూలుగా ఏంటంటే ఒక 5 లీటర్ల పాల వరకు ఏ పశువుకైనా, తెల్ల పశువుకైనా, గేదెకైనా, ఆవుకైనా మనం ఏం చేయాలంటే 1 కేజీ దానా వరకు మనం పెట్టుకోవాలి. తర్వాత ఆవు అయితే ప్రతి 2.5 లీటర్లకు 1 కేజీ దానా పెట్టుకోవాలి. గేదెలు గిన అయితే కనుక 2 కేజీలకు ఒక దానా. అంటే ఇప్పుడు ఒకవేళ మీ పశువు గిన 10 లీటర్లు ఇస్తా ఉంది అనుకోండి, పశువు కనుక 5 లీటర్ వాళ్ళకు 1 కేజీ దానా, మిగతా 5 లీటర్లకు 2 కేజీలు, అంటే మొత్తంగా మీరు 3 కేజీల దానా మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఒకవేళ ఇవ్వలేదంటే మనకు పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఈ దానా విషయంలో ఈ జాగ్రత్త సూచన అనేది తప్పక పాటించండి. ఇది పశు వైద్యాధికారి డాక్టర్ రాంబాబు గారు చెప్తుంది. తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో పశువులు ఎక్కువగా గొంతువాపు వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ఏ చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలనే అభిప్రాయాన్ని డాక్టర్ రాంబాబు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.